హాయ్ అండ్ డాక్టర్ సతీశ్వర. సో గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఎందుకు వస్తాయి, మళ్ళీ ఎందుకు వస్తాయి, సో వచ్చినప్పుడు ఏం చేయాలి న్యాచురల్గా, అండ్ హోమియోపతిలో దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనే దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేవి రావడానికి మేజర్ రీజన్ ఏంటంటే, ఎక్కువ గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేవి కూడా వీటిని ఏమంటామంటే కొలెస్ట్రాల్ స్టోన్స్ అని చెప్పేసి అంటాం. ఈ కొలెస్ట్రాల్ స్టోన్స్ అనేవి మీకు జనరల్లీ లివర్ అనేది బైల్ ప్రొడ్యూస్ చేస్తుంటుంది. ఈ బైల్ అనేది ఎక్కడ స్టోరేజ్ అవుతుందంటే గాల్ బ్లాడర్లో స్టోరేజ్ అవుతుంది. సో ఈ గాల్ బ్లాడర్లో స్టోరేజ్ అయిన బైల్ అంతా కూడా అంటే పైత్యరసం అంటాం. ఇక్కడే మీకు మ్యాక్సిమం ఆఫ్ ద డైజెషన్ అనేది జరుగుతుంటుంది. అంటే బైల్ ఏం చేస్తుంది, మీకు మేజర్గా డైజెషన్లో ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే రీసెంట్ టైమ్స్లో ఎక్కువగా గాల్ బ్లాడర్లో స్టోన్స్ వచ్చాయని చెప్పేసి, దీనిలో రెండు రకాలు ఉంటాయండి. సైలెంట్ గాల్ బ్లాడర్ స్టోన్స్ కూడా ఉంటాయి, అంటే అసిమ్టమాటిక్గా ఉంటుంది. చాలామందికి సిమ్టమ్స్ కూడా తెలియకుండా ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఆ స్టోన్ ఉందని చెప్పేసి ఎవరు గుర్తించలేకపోతారు. ఎప్పుడైతే సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయో అప్పుడు మీకు ఆ స్టోన్స్ ఉన్నాయని చెప్పేసి అర్థమవుతుంటుంది. ముఖ్యంగా ఏమవుతుంది, వాట్ ఆర్ ద సిమ్టమ్స్ అంటే రైట్ సైడ్ షోల్డర్, ఇక్కడ రైట్ సైడ్ షోల్డర్లో మీకు ఎక్కువగా నొప్పి వస్తుంటుంది చాలామందిలో స్టార్టింగ్లో. తర్వాత రైట్ రిబ్ కేజ్, అంటే ఇక్కడ చెస్ట్ కింద రిబ్ కేజ్ ఇక్కడ ఈ పార్ట్లో రైట్ సైడ్ మీకు పెయిన్ ఎక్కువగా వస్తుంటుంది. అండ్ నెక్ పెయిన్ కూడా ఎక్కువ కొంతమందికి వస్తుంది. చాలామంది నెక్ పెయిన్ రాగానే ఏమంటారు, సర్వైకల్ స్పాండిలైటిస్ అని చెప్పేసి జనరల్లీ డాక్టర్స్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. సో మ్యాక్సిమం అవే టెస్ట్ అనేవి చూస్తూ ఉంటారు. కాకపోతే నెక్ పెయిన్ వచ్చినప్పుడు, లేకపోతే రైట్ సైడ్ షోల్డర్ పెయిన్ వచ్చినప్పుడు కొన్ని కేసెస్లో ఇట్స్ ఇండికేటింగ్ యువర్ గాల్ బ్లాడర్ స్టోన్స్. అండ్ కొంతమందిలో వామిటింగ్ సెన్సేషన్, నాజియా సెన్సేషన్ అనేది కామన్గా ఉంటుంది. అండ్ కొంతమందిలో మీకు యూరిన్లో కూడా అవుట్పుట్ అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది. యూరిన్ అంటే మోషన్ కూడా ఎట్లా ఉంటుందంటే, మీరు మోషన్కి వెళ్ళినప్పుడు ఫ్లోట్ అవుతూ ఉంటుంది, అంటే ఈజీగా ఫ్లష్ చేస్తే అది ఫ్లోట్ అయినట్టుగా అనిపిస్తుంది. సో ఫ్లోటింగ్ స్టూల్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. దీస్ ఆర్ ద సిమ్టమ్స్. మీకు పర్టికులర్గా ఈ సిమ్టమ్స్లో మనకు గాల్ బ్లాడర్ స్టోన్ ఉందని గుర్తించవచ్చు. సో గాల్ బ్లాడర్ అసలు జనరల్గా గాల్ బ్లాడర్ చేసే పని ఏంటి? సో ఈ జనరేషన్లో గాల్ బ్లాడర్లో స్టోన్ వచ్చిందని చెప్పేసి సైలెంట్ స్టోన్స్ ఉంటే ఇబ్బంది లేదండి ఎన్ని సంవత్సరాలు ఉన్నా. కానీ ఎప్పుడైతే స్టోన్ సైజ్ పెరుగుతూ మీకు ఇబ్బంది పెడుతుంటుందో, ఎప్పుడైతే బైల్ డక్ను మీకు అది డిస్టర్బ్ చేస్తుందో, స్ట్రక్ చేస్తుందో, అప్పుడు మీకు ఈ పెయిన్ ఎక్కువ అవుతుంటే ఇమ్మీడియట్గా చాలామంది డాక్టర్స్ గాల్ బ్లాడర్ రిమూవ్ చేయండి అని చెప్పేసి చెప్తాం. సో గాల్ బ్లాడర్ రిమూవ్ చేయకుండా మనం ఏమైనా చేయవచ్చా అని చెప్పేసి పేషెంట్స్ చాలామంది అవుతుంటాం. సో గాల్ బ్లాడర్కి చాలా పని ఉందండి మీకు. ఫర్ ఎగ్జాంపుల్ డైజెషన్ అనేది లివర్లో ఉండే బైల్లో ఎంతవరకు అయితే మీకు ఉంటుందో, డైజెషన్ అవుతుందో, మ్యాక్సిమం ఇక్కడ మీకు 30% డైజెషన్ అయితే లివర్లో, గాల్ బ్లాడర్లో 70% డైజెషన్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడే కాన్సన్ట్రేటెడ్ బైల్ ఉంటుంది. బైల్ అంటే అసలు బైల్ నేచర్ ఎట్లా ఉంటుంది, ఇది బిటర్గా ఉంటుంది, చేదుగా ఉంటుంది. సో ఎంత కాన్సన్ట్రేటెడ్గా ఉంటే మీకు అంత చేదు ఉంటుంది. అసలు దీని పని ఏంటి, మీకు గాల్ బ్లాడర్ పని ఏంటి? మీరు ఫుడ్ తింటున్నాం, మనం అందరం ఫుడ్ తింటాం, దీంట్లో వచ్చే ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అంటాం. ఈ జనరేషన్లో మనం తినే ఫుడ్ అంతా కూడా ఫ్యాటీ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నాం. అంటే లైక్ జంక్ ఫుడ్, షుగర్స్, హై షుగర్ ఇంటేక్, లేకపోతే పిజ్జాలు, బర్గర్లు, స్వీట్స్, ఇంకా ఆయిలీ ఫుడ్, ఇలా చాలా రకాల లోడ్ అనేది మనము బాడీకి ఇస్తూ ఉంటాం. సో ఇదంతా డైజెషన్ కావాలంటే ఎక్కడ కావాలి, ఈ అంటే ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అని చెప్పేసి ఉంటాయి. ఈ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అనేవి ఎక్కువగా మీ డైజెషన్ అయ్యేది గాల్ బ్లాడర్లో ఉంటే బైల్లో మీకు డైజెషన్ అవుతుంది. సో ఎప్పుడైతే మీకు ఇక్కడ తిన్న ఫ్యాట్ అంతా ఇక్కడే డైజెషన్ అవుతుంది. ఒకవేళ మీరు గాల్ బ్లాడర్ తీసేస్తారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ స్టోన్ వచ్చేసిందని, ఇప్పుడు మీకు తీసుకున్న ఫ్యాట్ అంతా ఎప్పుడు మరి ఎక్కడ మీకు డైజెషన్ అవ్వాలి ఒకసారి ఆలోచించండి. గాల్ బ్లాడర్లో స్టోన్ వచ్చింది, గాల్ బ్లాడర్ తీసేసాం, మరి అది ఎక్కడ మీకు డైజెషన్ అవుతుంది? డైజెషన్ అవ్వడం కెపాసిటీ తగ్గిపోతుంది. సో దీనివల్ల ఆఫ్టర్ కొలిసిస్టెక్టమీ అంటే మీకు గాల్ బ్లాడర్ తీసేసిన తర్వాత వచ్చే సిమ్టమ్స్ ఏముంటాయంటే చాలామందిలో ఇండైజెషన్, బ్లోటింగ్,
తర్వాత బర్బ్స్ వస్తూ ఉంటాయి, ఎక్కువ యాసిడ్ రిఫ్లక్స్ వస్తూ ఉంటుంది. సో కాన్స్టిపేటెడ్గా ఉంటారు ఈ గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఫామ్ అవుతున్నప్పుడు. సో అండ్ తర్వాత తీసేసిన తర్వాత కూడా చాలా మందిలో ఈ సిమ్టమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో కాన్స్టిపేటెడ్గా ఉండడం వన్ ఆఫ్ ద మేజర్ సిమ్టమ్ గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉండడం వల్ల. అండ్ ఇవన్నీ సిమ్టమ్స్. సో మీకు గాల్ బ్లాడర్ తీసేస్తే చాలా ఇబ్బంది ఉంటుంది. తీసేసిన తర్వాత కూడా మీకు స్టోన్స్ ఉంటే ఏవైతే సిమ్టమ్స్ ఉంటాయో గాల్ బ్లాడర్ తీసేసిన తర్వాత కూడా అవే సిమ్టమ్స్ అనేవి రికరెన్స్ ఉంటుంది. మ్యాక్సిమం ఇంటెస్టైనల్ డిసీజ్ అనేవి ఎక్కువ అవుతుంటాయి. లైక్ ఐబిఎస్, తిన్న వెంటనే మోషన్కి వెళ్ళడం, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్స్ అంటాం, లేకపోతే క్రాన్స్ డిసీజ్ అంటాం. అంటే మీరు తీసుకున్న ఫుడ్లో మీకు డైజెషన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది, అబ్జార్ప్షన్ తగ్గిపోతూ ఉంటుంది. సో ఇన్ని రకాల ఇబ్బందులు మనం తర్వాత మళ్ళీ గాల్ బ్లాడర్ తీసేసిన తర్వాత కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో గాల్ బ్లాడర్ స్టోన్స్ తీసుకోవడమే చాలా ఈజీ. హోమియోపతిలో ఇప్పుడు జనరల్లీ అలోపతిలో ఏంటంటే 8 mm, 9 mm, 10 mm ఉన్న వాళ్ళు కూడా సర్జరీ ప్రిఫర్ చేస్తున్నారు డైరెక్ట్ గాల్ బ్లాడర్ తీసేయగానే. ఈవెన్ హోమియోపతిలో ఇప్పుడు నా దగ్గర పర్టికులర్గా 14 mm గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్న వాళ్ళకు కూడా తగ్గుతున్న కేసెస్ చాలా ఉన్నాయి. దీనికి మనం చేయాల్సింది ఏంటంటే ఫుడ్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడము. అండ్ సెకండ్, స్ట్రెస్ తగ్గించుకోవడం. సరే, ఇప్పుడు 2 రకాల రీజన్స్ ఉన్నాయి మనకు గాల్ బ్లాడర్ స్టోన్స్ రావాలంటే. ఒకటి కొలెస్ట్రాల్ ఎక్కువ అయిపోవడము, సెకండ్ స్ట్రెస్ ఎక్కువ అయిపోవడం. అంటే మీరు తీసుకున్న ఫుడ్ వల్ల మీకు కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతుంది, ఇది అందరికీ తెలుసు. ఇక్కడ కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తున్నాము, ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకుంటున్నాం. మరి సెకండ్ రీజన్ ఎవరు చేంజ్ చేస్తారండి? కార్టిజాల్ రిలీజ్ అవుతుంది. అంటే స్ట్రెస్ వల్ల కూడా మీకు ఈ గాల్ బ్లాడర్లో స్టోన్స్ వస్తున్నాయి. సో గాల్ బ్లాడర్లో స్టోన్స్ రావడానికి 2 రకాల మేజర్ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఫుడ్ హ్యాబిట్స్, కొలెస్ట్రాల్ ఎక్కువ అవడము. సెకండ్ రీజన్ యువర్ ఎమోషనల్ ఫ్యాక్టర్స్. లైక్ బైల్ అనేది ఏం చేస్తుందండి? జనరల్లీ డైజెషన్ చేస్తుంది. అలాగే మీకు ఎమోషనల్ డైజెషన్ కూడా ఇక్కడ అవుతుంది. అంటే ఎమోషనల్గా ఇండైజెస్టివ్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. ఫర్ ఎగ్జాంపుల్ బిటర్నెస్, మీ లైఫ్లో ఎక్కువ చేదు అనుభవాలు ఎక్కువగా మీకు గురవుతున్నప్పుడు, లేకపోతే కంటిన్యూస్ అగ్రెషన్, కోపం ఎక్కువగా అంటే మీరు ఎక్కువ కోపం పడుతున్నప్పుడు, కోపగించుకుంటున్నప్పుడు, సో చికాకు పడుతున్నప్పుడు, ఇదంతా కూడా సప్రెస్ చేస్తూ ఉంటారు చాలామంది. ఈ కోపాన్ని బయటికి చూపించకుండా, ఈ చేదు అనుభవాల్ని ఎవరితో పంచుకోకుండా వాళ్ళలో వాళ్ళే సతమతం అవుతుంది ఉన్నప్పుడు కార్టిజాల్ ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటుంది. సో మేజర్ రీజన్స్ ఏంటి? కార్టిజాల్ ఎక్కువ రిలీజ్ అవ్వడము గాల్ స్టోన్స్ రావాలంటే. సెకండ్, ఇన్సులిన్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల కూడా మీకు ఈ స్టోన్ ఫార్మేషన్ ఎక్కువ అవుతుంది. అండ్ లైక్ డయాబెటిక్ పేషెంట్స్లో అందుకోసమే స్టోన్స్ ఎక్కువ అవుతాయి. అండ్ థర్డ్ రీజన్, ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేవి ఎక్కువ అవ్వడం. ఫిమేల్స్లో జనరల్లీ ప్రెగ్నెన్సీ టైంలో మీకు ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేవి ఎక్కువ అవ్వడం వల్ల కూడా చాలా మందిలో గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేవి కనిపిస్తుంటాయి. ఈవెన్ కాంట్రాసెప్టివ్ పిల్స్ వాడే వాళ్ళలో కూడా మనకు అండ్ ఇంట్రాయూటరైన్ డివైస్ వాడుతున్న వాళ్ళలో కూడా ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఫార్మేషన్ అనేవి ఎక్కువ అవుతున్నట్టుగా చూస్తున్నాం. అండ్ హై కార్బోహైడ్రేట్ ఇంటేక్, మీరు ఫుడ్లో హై కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకోవడము, లేకపోతే హై ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవడము, అండ్ మంచి ఫ్యాట్ తగ్గించుకోవడం. ఇప్పుడు చాలామంది ఫ్యాట్ తినట్లేరు. మంచి ఫ్యాట్, శాచురేటెడ్ ఫ్యాట్ అని ఉంటుంది దీంట్లో. అంటే మంచి ఫ్యాట్ అనేది మీ బాడీకి అవసరం, దీన్ని ఎవరు తీసుకోవట్లేదు. మనం తీసుకుంటున్న ఫుడ్ అంతా కూడా చెత్త. లైక్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువైపోయి ఇప్పుడు రైస్ తింటున్నారు, చపాతీ తింటున్నారు, లేకపోతే నూడిల్స్ తింటున్నారు, జంక్ ఫుడ్, పిజ్జాలు, బర్గర్లు, స్వీట్లు ఇవన్నీ తింటున్నారు. ఇవన్నీ ఏంటి? ఇదంతా మంచి ఫ్యాట్ కాదు, ఇదంతా బ్యాడ్ ఫ్యాట్. సో మంచి ఫ్యాట్ ఏంటి మీకు? సో తక్కువ ఫ్యాట్ తీసుకోవడం, అంటే మంచి ఫ్యాట్ తీసుకోకపోవడం వల్ల కూడా మీకు ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేవి ఎక్కువ అవుతాయి. ఏంటి మంచి ఫ్యాట్? ఎగ్ ఎల్లో అనేది మంచి ఫ్యాట్. తర్వాత మీకు నెయ్యి తీసుకుంటే కూడా చాలా మంచిది. ఈ నెయ్యి తీసుకోవడం వల్ల మీకు చిన్నపిల్లలకు జనరల్లీ మన ఇండియన్ కల్చర్లో చిన్నపిల్లలకు నెయ్యి వేసి పప్పు వేసి అన్నం పెడతాం. ఎందుకంటే మంచి ఫ్యాట్ ఇవ్వమని చెప్పేసి మన పూర్వీకులు మనకు ఆల్రెడీ ఫుడ్లో ఇలా తినండి అని చెప్పేసి చెప్పారు. కానీ ఇప్పుడు ఎవరు పెట్టట్లేదు పిల్లలకు కూడా, అండ్ పెద్దవాళ్ళు కూడా తినట్లేదు. ఏంటంటే ఫ్యాట్ ఎక్కువైపోతుందంట.
మంచి ఫ్యాట్ అండి. మంచి ఫ్యాట్ జనరల్లీ మంచి ఫ్యాట్ అనేది మీ బాడీలోనే డైలీ ప్రొడక్షన్ ఉంటుంది. మీరు తిన్నది కాకుండా మీ బాడీలోనే 60% ఫ్యాట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంటుంది, సాచురేటెడ్ ఫ్యాట్. సో ఇప్పుడు మీరు తీసుకుంటున్న ఫ్యాట్ అనేది చాలా తక్కువ, అది తీసుకోండి, మంచి ఫ్యాట్ తీసుకోండి. ఈ తీసుకుంటున్న చెత్త ఇదంతా కూడా మళ్ళీ అది చెడ్డ ఫ్యాట్ లాగా కన్వర్ట్ అయ్యి ఇట్ లీడ్స్ టు కొలెస్ట్రాల్గా మారి స్టోన్స్ లాగా మారుతున్నాయి. సో మీరు అవాయిడ్ చేస్తే ఏంటంటే ప్రైమరీలీ షుగర్ అవాయిడ్ చేయాలి, కార్బోహైడ్రేట్స్ ఇంటేక్ అనేది తగ్గించాలి, ప్రోటీన్ మోడరేట్గా తీసుకోవచ్చు, అండ్ ఫ్యాట్ మంచి ఫ్యాట్ తీసుకోండి. ఇది హెల్దీ లైఫ్ స్టైల్. దీంతోపాటు మీకు ఇంకా ఎమోషనల్ ఫ్యాక్టర్స్లో తీసుకుంటే ఇప్పుడు చేదు అనుభవాలు ఎక్కువ అవ్వడము, లేకపోతే కోపం ఎక్కువగా ఉండడం, వీళ్ళు ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్స్ అనేవి ఎవరితో చెప్పుకోకుండా ఉండడం వల్ల వాళ్ళకి కార్టిజాల్ రిలీజ్ అవుతుంది. వీళ్ళు ఏం చేయాలి, వాళ్ళకి ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ గుర్తింపు లేదనుకోండి, ఇప్పుడు ఇంట్లో లేడీస్ ఉంటారు, వాళ్ళు ఎక్కువ ఏదైనా ఫైనాన్షియల్ ఇన్వాల్వ్మెంట్లో మీకు ఏదైనా సజెషన్ ఇచ్చిందనుకోండి తీసుకోరు. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకు కోపం పెరిగిపోతుంది, మన సజెషన్ తీసుకోవట్లేదు. సో అట్లా చాలా రకాలు. ఇప్పుడు ఎవరైనా ఆఫీస్లో వర్క్ చేస్తున్నారు, మీ టీంలో మీరు ఏదైనా నార్మల్ ఎంప్లాయీ అనుకోండి, మీరు ఏదైనా సజెషన్ ఇచ్చారనుకోండి ఏదైనా మీటింగ్లో, మిమ్మల్ని పట్టించుకోలేదనుకోండి, మీకు అప్పుడు ఆ చేదు అనుభవం అనేది ఉండిపోతుంటే కోపం కూడా గ్రడ్జ్గా పెరిగిపోతుంది. సో ఎప్పుడైతే గ్రడ్జ్, బిటర్నెస్, అగ్రెసివ్నెస్ అనేది మీ లైఫ్లో మీరు ఎక్కువగా ఫేస్ చేస్తున్నారు అనుకోండి, సప్రెస్ చేస్తున్నారు అనుకోండి, ఆటోమేటికల్లీ స్టోన్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఇవి రెండు రీజన్స్ను మనము దీంతోపాటు స్లీప్ అనేది కరెక్ట్ చేసుకోండి మేజర్గా. ఎందుకంటే స్లీప్ మీరు నిద్ర సరిగా పోతేనే కార్టిజాల్ అనేది తగ్గుతుంది, సో స్టోన్ ఫార్మేషన్ అనేది తగ్గుతుంది. సో ముఖ్యంగా ఇప్పుడు గాల్ బ్లాడర్ స్టోన్స్ ఎందుకు వచ్చాయనేది చూసాం. సో ఏం చేస్తే గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేవి మీకు తగ్గుతాయి అనే దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం మళ్ళీ. సో ఏ ఫుడ్ తీసుకుంటే మంచిది? బైల్ సాల్ట్స్. ఎప్పుడైతే మీకు బైల్ సాల్ట్స్ అనేవి మీకు తగ్గుతూ ఉంటాయో అప్పుడు గాల్ స్టోన్స్ అనేవి ఫార్మేషన్ ఎక్కువ అవుతుంటుంది మీ బాడీలో. సో బైల్ సాల్ట్స్ పర్టికులర్గా ఎక్కడ మీకు ఉంటాయి? లివర్లో బైల్ సాల్ట్స్ ఉంటాయి, అండ్ మీ మైక్రోబయోమ్ అంటే ఇంటెస్టైన్ గట్లో గుడ్ బ్యాక్టీరియా వల్ల కూడా మీకు ఈ బైల్ సాల్ట్స్ అనేవి డెవలప్ అవుతాయి న్యాచురల్గా. సో ఈ బైల్ సాల్ట్స్ అనేవి మీకు బాడీలో తగ్గిపోతున్నప్పుడు ఆటోమేటికల్లీ స్టోన్స్ ఫార్మేషన్ ఎక్కువ అవుతాయి. సో మీరు బైల్ సాల్ట్స్ అనేవి తీసుకొని ట్యాబ్లెట్స్ రూపంలో వాడుకోవచ్చు. సెకండ్ థింగ్, ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా చాలా మంచిది, అంటే లైక్ ఫిష్ తీసుకోవడము, అండ్ విటమిన్ డి, సన్కి ఎక్స్పోజ్ అవ్వడము. ఈ విటమిన్ డి ఉంటే మీకు ఈ అబ్జార్ప్షన్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. అండ్ థర్డ్ థింగ్, TUDCA, తడక అని చెప్పేసి అన్నారు. ఈ తడక అనేది మీకు మార్కెట్లో దొరుకుతాయి. ఇది మీరు ఎంటీ స్టమక్తో, ఈ TUDCA తడక అనేది ఎంటీ స్టమక్తో మీరు తీసుకుంటే మీకు ఈ గాల్ స్టోన్ ఫార్మేషన్ అనేది తగ్గే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ప్యూరిఫైడ్ బైల్ సాల్ట్స్ అని చెప్పాను. ఈ బైల్ సాల్ట్స్ అనేవి మీరు ఆఫ్టర్ మీల్ తర్వాత తీసుకుంటే మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఫైబర్ అనేది ఖచ్చితంగా అవసరం అండి మీ బాడీలో, ఎందుకంటే ఈ ఫైబర్ అనేది మీకు అబ్జార్ప్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఫ్యాట్ కన్వర్షన్ కాకుండా లివర్లో మీకు కొలెస్ట్రాల్ ఫార్మేషన్ ఎక్కువ కాకుండా ఫైబర్ అనేది చాలా ఉపయోగపడుతుంటుంది. అండ్ ఈ ఫైబర్ మీరు సలాడ్స్ రూపంలో తీసుకోవచ్చు. ఇవి 3 రకాలుగా మీరు తీసుకుంటే గాల్ స్టోన్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. సో ముఖ్యంగా ఈ ఫైబర్లో మీకు ఏం చేస్తుంది అంటే లివర్లో మ్యూసిన్ అనే జిగురు పదార్థం ఉంటుంది. ఇది ఎక్కువ అవడం వల్ల స్టోన్స్ అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఈ మ్యూసిన్ని అబ్జార్ప్షన్ చేసి కొలెస్ట్రాల్ ఎక్కువ ఫామ్ కాకుండా ఉండడానికి మీకు ఈ ఫైబర్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో ఫైబర్ వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. ఫైబర్ ఫుడ్ తీసుకోవడం వల్ల మీకు ఈ గాల్ స్టోన్ ఫార్మేషన్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఎందుకంటే మీరు ఒకవేళ ఫైబర్ తక్కువగా తీసుకున్నారనుకోండి, మీరు తీసుకున్న ఫుడ్లోంచి కార్బోహైడ్రేట్స్ అన్నీ షుగర్గా మారుతుంటాయి. ఈ షుగర్గా మారి బ్లడ్లోకి వెళ్ళి అవి ఏం చేస్తాయి, డైరెక్ట్లీ డైజెషన్ కోసం లివర్ దగ్గర తీసుకెళ్తాయి. ఆ లివర్లోకి వెళ్ళిన తర్వాత ఈ మీరు తీసుకున్న కార్బోహైడ్రేట్స్లో షుగర్ అంతా కూడా అక్కడికి వెళ్ళి అక్కడ స్టోన్స్ లాగా కొలెస్ట్రాల్ లాగా మారిపోతుంది. సో మీకు ఈ ఫైబర్ తిన్నారనుకోండి ఏమవుతుంది, మీరు తీసుకున్న కార్బోహైడ్రేట్స్లోని షుగర్ని ఇది అబ్జార్బ్ చేసేస్తుంది. సో అక్కడ దాకా మీకు డైజెషన్ దాకా వెళ్ళాల్సిన అవసరం ఉండదు, కాబట్టి మీకు స్టోన్స్ అనేవి ఫార్మేషన్ అనేది తగ్గిపోతుంది. సో గాల్ బ్లాడర్ స్టోన్స్ తగ్గించుకోవాలంటే ఇంకో కొన్ని రకాల ఫుడ్స్ కూడా ఉన్నాయి. ఆర్టిచోక్ అని చెప్పేసి మీకు దొరుకుతూ ఉంటుంది, గూగుల్లో చెక్ చేయండి ఒకసారి ఆర్టిచోక్ గురించి. ఎండైవ్
ఓక్రా అంటే బెండకాయలు, క్రూసిఫెరస్ ప్లాంట్స్. జనరల్లీ మీకు క్యాబేజీ క్యాలీఫ్లవర్ తింటే మీకు ఇబ్బంది అవుతుంది అంటారు, కానీ క్యాబేజీ క్యాలీఫ్లవర్ తింటే మంచిది. క్రూసిఫెరస్ ప్లాంట్స్ కూడా తినొచ్చు మీకు ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్న వాళ్ళు. డండేలియన్ గ్రీన్స్ అని చెప్పేసి మీకు దొరుకుతాయి, మీరు ఒకసారి తెలియకపోతే గూగుల్లో సెర్చ్ చేయండి. డండేలియన్ గ్రీన్స్, యాపిల్ సిడర్ వినెగర్, ఇది వన్ ఆఫ్ ద మేజర్ కంపోనెంట్ టు డిక్రీజ్ యువర్ గాల్ స్టోన్స్. యాపిల్ సిడర్ వినెగర్ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అందరికీ తెలిసినట్టు లెమన్ జ్యూస్, ఏది లేదు సరే ఇవన్నీ మాకు తెలియదు అంటే ఈజీగా దొరికేది లెమన్ జ్యూస్. లెమన్ జ్యూస్ డైలీ అంటే ఆల్రెడీ గాల్ స్టోన్స్ ఉన్నాయని తెలిసిన వాళ్ళు లెమన్ జ్యూస్ రెగ్యులర్గా తీసుకుంటే చాలా మంచిది. సో అదేం చేస్తుందంటే మీకు సిట్రిక్ యాసిడ్ని రిలీజ్ చేస్తూ స్టోన్ ఫార్మేషన్ అనేది తగ్గిస్తుంటుంది గాల్ బ్లాడర్లో. సో నేను ఇప్పుడు మీకు గాల్ బ్లాడర్ స్టోన్స్ ఎందుకు వస్తాయి, ఎమోషనల్ ఫ్యాక్టర్స్ కూడా చెప్పాను, విత్ ఫుడ్ అనేది చెప్పాను. గాల్ బ్లాడర్ తీసేస్తే మీకు చాలా రకాల ఇబ్బందులు అనేవి మళ్ళీ లైఫ్లో వస్తుంటాయి. కాబట్టి గాల్ బ్లాడర్ రిమూవ్ చేసుకోకుండానే మ్యాక్సిమం హోమియోపతిలో మీకు మెడిసిన్స్ ద్వారా ఈవెన్ 14 mm గాల్ బ్లాడర్ స్టోన్స్ కానీ గాల్ బ్లాడర్లో సిస్ట్ కానీ ఉన్న వాళ్ళకు కూడా ఖచ్చితంగా పాలిప్స్, ఈవెన్ గాల్ బ్లాడర్లో పాలిప్స్ కూడా ఉంటాయి. సో ఇట్లా వచ్చిన వాళ్ళకు విత్ హోమియోపతిక్ మెడిసిన్ ఖచ్చితంగా తగ్గిన కేసెస్ ఉన్నాయి. మీరు హెల్త్ రిలేటెడ్ వీడియోస్ కావాలి అంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను మీకు ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను నెక్స్ట్ వీడియోస్లో. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీకు నచ్చిన వాళ్ళతో, మీకు మీ క్లోజ్ ఫ్రెండ్స్తో కావచ్చు, ఎవరైనా ఇష్యూతో బాధపడుతున్న వాళ్ళు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, షేర్ చేయండి. థ్యాంక్ యూ.